సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వెస్టేజ్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి అగ్రి ప్రొడక్ట్స్ గురించి నేర్చుకుందాము. దీంట్లో మనకు విత్తన శుద్ధి ఉంటుంది. తర్వాత మనకు విత్తనాలు మొలకెత్తే ముందు, తర్వాత దుక్కి దున్నేటప్పుడు, కాండము, పూత, కాయ, సో ఏ విధంగా మనం డెవలప్మెంట్ అవుతుంది, మనకు ఏ విధంగా మనం ఈ ఎక్కువ దిగుబడి పంట సాధించాలంటే మనకు ఆర్గానిక్ మెథడ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము అగ్రి హ్యూమిక్ ద్రావణం ఒక 5 ml తీసుకొని 1 kg విత్తనాలకు నీట్గా విత్తన శుద్ధి చేసుకోవాలి. సో విత్తన శుద్ధి ఇది. దీనికంటే ముందు దుక్కు దున్నుతాం కదా, దుక్కు దున్నిన తర్వాత దాంట్లో ఒక 5 kg అగ్రి హ్యూమిక్ గుళికలు వేసేసేయండి. దానిలో అగ్రి ప్రొటెక్ట్ ఒక 500 గ్రాము, అగ్రి అక్వాజెల్ ఒక 1 kg కలిపి మొత్తం మిశ్రమాన్ని దుక్కి దున్నిన తర్వాత మీరు విత్తనాలు పెట్టే సమయానికి మొత్తం పొలం అంతా ఇది 1 ఎకరాకి వేసుకోవాలి. ఆ విత్తనాలు శుద్ధి చేసినటువంటి విత్తనాలను మనం నాటుకోవాలి. సో అవి టమాటా అయినా, మిరప అయినా, పత్తి అయినా, ఏదైనా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఆ విత్తనాలు మొలకెత్తి మనకు పైకి వస్తుంటాయి కదా, ఆకులు, కాండం. సో ఆ టైంలో ఎక్కువ తొందరగా ఎదగడానికి మనం ఏం చేయాలంటే, అగ్రి హ్యూమిక్ 45 ml, అగ్రి నానోటెక్ 30 grams, అగ్రి 82 వచ్చేసి ఒక 5 to 10 ml, ఒక 15 లీటర్ ట్యాంక్తో మనము దాన్ని స్ప్రే చేసుకోవాలి మొత్తం పొలం అంతా, ఒక ఎకరాకి. నెక్స్ట్ వచ్చేసి ఆకులు పెరుగుదల, కాండం ఇంకా పెద్దగా పెరగాలనుకుంటే ఈ స్టేజ్లో అగ్రి హ్యూమిక్ ఒక 45 ml, అగ్రి గోల్డ్ ఒక 20 ml, అగ్రి నానోటెక్ ఒక 30 grams, అగ్రి 82 15 లీటర్ ట్యాంక్లో కలుపుకొని మళ్ళీ మనము స్ప్రే చేసుకోవాలి. సో ఈ 2 దశలలో మనం స్ప్రే చేసుకుంటే తొందరగా మొక్క అనేది పెరిగి మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది. ఈ టైంలోనే మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ మనం పొలంలో వేసాం కదా ఒక 5 kg అగ్రి హ్యూమిక్ గుళికలు, ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా మళ్ళీ ఒక 5 kg అగ్రి హ్యూమిక్ గుళికలు వేసుకోవాలి. అగ్రి నానోటెక్ ఒక 250 grams, అగ్రి గోల్డ్ ఒక 100 grams, అగ్రి 82 150 ml అన్నీ కలిపి మొత్తం పొలంలో చల్లాలి. నెక్స్ట్ పూత దశలో మనం స్ప్రే చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే అగ్రి మాస్ 30 ml, అగ్రి 82 నానో టెక్నాలజీ 15 లీటర్ ట్యాంక్ ఒక 5 to 10 ml కలుపుకొని ఒకసారి పూత దశలో మనం పూతకు ముందే వేయాలి. తర్వాత పూత వచ్చి మంచిగా విత్తనాలు అయ్యే టైంలో మళ్ళీ ఒకసారి అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి 82 కలుపుకొని మళ్ళీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మనం ఎకరానికి చూసుకున్నాం. ఈ విధంగా మనం చల్లుకుంటే మంచి దిగుబడి వస్తుంది. సో ఎకరాకి నార్మల్గా మనము 10 క్వింటాలు వచ్చేది ఉంటే దీని ద్వారా మనకు 15 నుంచి 16 క్వింటాలు పెరుగుతుంది. ఇది